హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇక్కడ 5వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సోషల్ సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము. చరిత్ర అనగానేమి అనేటువంటిది ఈ యొక్క భూతకాలంలోని సంఘటనల గురించి తెలిపే శాస్త్రము. చరిత్ర యొక్క శాస్త్రీయ పద్ధతి, చరిత్ర మరియు మనము భూతకాలము మరియు భవిష్యత్ కాలంలో గురించి ఈ యొక్క పాఠంలో మనము చూడబోతున్నాము. సరే, చరిత్ర అంటే ఏంటి? భూతకాలంలోని సంఘటనల గురించి తెలిపే శాస్త్రము. గత సంవత్సరము 4వ తరగతిలో మనం ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర మరియు అతని స్వరాజ్య స్థాపనను కార్యక్రమాలను మనము అభ్యసించాము. శివాజీ మహారాజు జన్మించుటకు ముందరి లేదా పూర్వకాలము అనగా ఇప్పటికీ సుమారు 400 సంవత్సరాల పూర్వము. దీనినే మనము 400 సంవత్సరాల క్రితము లేదా 400 సంవత్సరాల పూర్వము అని కూడా గతించినటువంటి కాలము అనవచ్చు అనమాట. అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని మనము ఈ విధంగా చెప్పవచ్చు అనమాట. మనం వ్యవహారిక సౌలభ్యం కోసము కాలాన్ని వివిధ పద్ధతుల్లో విభజిస్తాము. మనం వచ్చేసి కాలాన్ని వచ్చేసి 3 కాలాలుగా మనం విభజిస్తాము. ఇప్పుడు కొద్దిసేపటి క్రితము, రేపు అనేటువంటిది మనము ఈ విధంగా మనము ఉపయోగిస్తామన్నమాట. చూడండి, భూతకాలంలో పుట్టినరోజు 10 సంవత్సరాల క్రితం వచ్చేసి ఈ విధంగా ఉండేవాడు. తర్వాత వచ్చేసి మేము 10 సంవత్సరాల వయసు వారము, ఇప్పుడు వచ్చేసి 10 సంవత్సరాలు అయింది. తర్వాత 10 సంవత్సరముల తర్వాత 20 సంవత్సరాల వారము అవుతాము. ఈ విధంగా వచ్చేసి భవిష్యత్ కాలము. సో భూతకాలం వచ్చేసి జరిగిపోయినటువంటిది, వర్తమాన కాలం వచ్చి జరుగుతున్నటువంటి కాలము, భవిష్యత్ కాలం అంటే రేపు జరగబోయేటువంటి కాలం గురించి ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనము రేపు, తర్వాత వచ్చేసి నిన్న, కొద్దిసేపటి తర్వాత, ఇప్పుడు, లేక నేడు, నిన్న, లేక ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము మొదలగు పదాలను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నార్మల్గానే ఉపయోగిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే మనము అంతరంగంలో కాలాన్ని లెక్కిస్తూనే ఉంటాం అనమాట. ఇందులో ఇప్పుడు, ఈరోజు, ఈ సంవత్సరము మొదలగు పదాలతో దృష్టికి తెలియచేసేటువంటి కాలము అనగా వర్తమాన కాలము. కొద్దిసేపటి క్రితము, నిన్న, గత సంవత్సరము మొదలగు పదాలు వచ్చేసి భూతకాలాన్ని తెలుపుతాయి. కొద్దిసేపటి తర్వాత, రేపు, వచ్చేటువంటి సంవత్సరము మొదలగు పదాల ద్వారా భవిష్యత్ కాలం అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి గడిచిపోయినటువంటి క్షణము భూతకాలము, అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని ఏమంటారు? భూతకాలం అంటారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి క్షణాన్ని వచ్చేసి వర్తమాన కాలము అంటారు. భవిష్యత్ కాలము అంటే ఇంకా రావలసి ఉంది కాబట్టి అది భవిష్యత్ కాలము. భూతకాలములో జరిగిపోయినవి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు, ఇప్పుడు మీ వయసు 10 సంవత్సరాలు, మీ జననము భూతకాలంలో ఉంది. 10 సంవత్సరాల పూర్వము జరిగింది అని అర్థము. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత అనగా ఇప్పుడు మీ వయసు 10 సంవత్సరాలు, భవిష్యత్ కాలంలో మీ వయసు 20 సంవత్సరాలు ఉంటుంది. మీరు పుట్టినప్పటి నుంచి నేటి వరకు అనగా గడిచిపోయినటువంటి కాలము మీ యొక్క లేక మీ వ్యక్తి యొక్క జీవితంలోని భూతకాలం అనమాట. భూతకాలములో జరిగిన సంఘటనలను అర్థం చేసుకునేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే చరిత్ర అని అంటారు. సరే, చరిత్ర యొక్క శాస్త్రీయ పద్ధతి ఏంటి అంటే 4వ తరగతి మరియు 5వ తరగతుల్లో పరిసరాల అభ్యాసము అను పాఠ్య పుస్తకంలో మనకు వేరు శాస్త్రాల పరిచయం అనేటువంటి జరిగింది. ఏవేని ఆధారాలను ప్రత్యక్షంగా ప్రయోగాల ద్వారా మళ్ళీ పరీక్షించి చూడగలగడమే ఈ అన్ని శాస్త్రాల విశిష్టత అనమాట. ప్రతి ఆధారాన్ని వేరు పరీక్షల ద్వారా పరిశీలించి అది విశ్వసనీయమైనదా లేదా నిర్ణయించేటువంటి పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అని అంటారు. అంటే దీన్ని నమ్మవచ్చా లేదా అనేటువంటి పద్ధతిని ఏమంటారంటే, కనుక్కునేటువంటి పద్ధతిని ఏమంటారంటే శాస్త్రీయ పద్ధతి అని అంటారు. సరే, ఇది ఎలా కనుక్కోవడము అంటే ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి జరిగిన అనేక విషయాలు మనకు తెలియవు, చాలా వరకు తెలియవు. మనం పుట్టినప్పటి నుంచి ఏం జరిగిందో మనకు తెలియదు, మన అమ్మలకే తెలుసు. అయినప్పటికీ నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న మొదలగు వారు తమ బాల్యంలోని చిన్నప్పటి గమ్మత్తైనటువంటి మనం చేసినటువంటి అల్లరి అన్నింటినీ సంఘటనలు చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఆ విషయాలు వారికి జ్ఞాపకం ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, ఎందుకంటే చూస్తారు కాబట్టి. ఒకే సంఘటనను వేరు వ్యక్తులు చెబుతూ ఉంటారు. ఒకే సంఘటన వచ్చేసి అమ్మ మేము ఇలా చేసేవాళ్ళమా అలా చేసేవాళ్ళమా అడిగినప్పుడు వాళ్ళు వివిధంగా డిఫరెంట్ వేలో చెప్తూ ఉంటారనమాట. వారు చెప్పేటప్పుడు కొద్ది గొప్పగా తేడా ఉండవచ్చును. అలాంటప్పుడు అసలు ఏది సరైనదే అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏది సరైనదో నిర్ణయించుటకు చెప్పబడినటువంటి సంఘటనలను సూక్ష్మంగా పరిశీలించవలసి వస్తుందన్నమాట. భూతకాలంలోని సంఘటనలు మళ్ళీ యథాతథంగా జరిగేటట్లు ప్రయోగం చేయడము అసాధ్యం అనమాట. అంటే భూతకాలంలో ఏం జరుగుంటుంది మనకేమైనా తెలుసా? మనం ఏమైనా మళ్ళీ రూపుదిద్దగలుగుతామా? లేకపోతే మనం టైం ట్రావెల్లో వెళ్ళగలుగుతామా? అలా అన్నీ ఏమీ చేయలేమన్నమాట. కాబట్టి అది అసాధ్యం. అందువల్ల చరిత్రను పొందుపరిచేటువంటి పద్ధతి ఇతర శాస్త్రాల కంటే భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ అందులోని ఆధార
ఆధారాలు రుజువులు పరిశోధించుటకు అంటే పరిశోధిస్తారనమాట, వాటిని అన్నిటి పరిశోధిస్తారు. పరిశీలించుటకు మరియు మనం గణితము క్రమబద్ధం చేయుటకు శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుంది. అందుకోసము అవసరమైతే ఇతర శాస్త్రాల సహాయం తీసుకోబడుతుంది. ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని చరిత్ర ఒక శాస్త్రం అని చెప్పబడుతుంది. ఇది జరిగినటువంటి కాలం అని చెప్పవచ్చు. చరిత్ర కేవలము నిఖిత అంటే ఊహాజనితంగా ఉండొచ్చు అనమాట. ఊహాజనితంగా ఆధారంగా రాయబడదు. అంటే ఇవన్నీ జరిగి ఉంటాయి కాబట్టి వాటిని చూడండి. ఇప్పుడు వచ్చేసి పాత్రలు ఇవన్నీ త్రవ్వకాల్లో తవ్వినప్పుడు ఇవన్నీ మనకు బయటపడినటువంటివి. నాణెములు, రాగి శాసనములు, తర్వాత వచ్చేసి గ్రంథాలు మరియు చేతి వ్రాతులు ఇవన్నీ బయటపడినప్పుడు మనము ఇవన్నీ నమ్మాల్సిన పరిస్థితి ఉంది. పూర్వకాలంలో వీళ్ళందరూ వచ్చేసి ఈ విధంగా జీవించి ఉండొచ్చు అనేటువంటి మనము వీటిని శాస్త్రబద్ధంగా మనం నిరూపిస్తూ ఉన్నామన్నమాట. మనము తవ్వకాలను తవ్వినప్పుడు ప్రాచీన వస్తువులు, కట్టడాలు, శిల్పాలు, పాత్రలు, నాణెములు, శిలాశాసనాలు, తర్వాత రాగి పలకములు, గ్రంథములు, చేతి వ్రాతలు, ప్రజలకు జ్ఞాపకం ఉన్నటువంటి కథలు, పాటలు మొదలగు వాటిని చరిత్ర ఆధారాలు అని అంటారనమాట. ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఈ ఆధారాలు భౌతిక వస్తువులు, లిఖిత మరియు మౌఖిక ఆధారాలు అను 3 రకాలుగా ఉన్నాయి. లిఖిత అంటే ఏంటంటే భౌతిక ఆధారాలు అంటే వస్తువులు కొన్ని బయటపడతాయి. కొన్ని వచ్చేసి రాతపూర్వకంగా మేము ఈ విధంగా జీవించాము అని చెప్పేసి రాసి ఉంటారు లిఖితపూర్వకంగా. తర్వాత మౌఖిక ఆధారాలు అంటే నోటి ద్వారా చెప్పి మనకు తెలుసుకున్నటువంటి వాస్తవాలను మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 3 విధాలుగా విభజించడం జరిగింది. మౌఖిక ఆధారాలు అని 3 విధాలుగా రకాలన్నమాట. భూతకాలంలో వాస్తవంగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయము పరిశీలించడానికి ఈ ఆధారాల నుంచే దొరికేటువంటి రుజువుల నిజాలు చాలా సమగ్రంగా కష్టించి పరీక్షకు తట్టుకొని నిలిచినటువంటి రుజువులు పరిశీలించబడతాయి. పరీక్షించుటకు వచ్చినటువంటి ఆధారంగా భూతకాలంలో సంఘటనలు క్రమంగా పొందుపరచబడతాయి. ఇది శాస్త్రీయ పద్ధతి అనమాట. ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఇవన్నీ బయటపడిన తర్వాత వాటిని రాయడం జరుగుతుందన్నమాట. చరిత్ర మరియు మనము శాస్త్రాల అభ్యసనం వల్ల మనకు ఎన్నో ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. ఉదాహరణకు పర్యావరణ శాస్త్రము అంటే ఏంటి? పర్యావరణము యొక్క హాని, కాలుష్యము వంటి ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి నివారణోపాయాల అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా ప్రతి శాస్త్రము దానికి సంబంధించిన విషయాలపై అధ్యయనం చేస్తుంది. చరిత్ర భూతకాలంలోని సంఘటనలను అధ్యయనం చేస్తుంది. అంటే భూతకాలంలో ఏమేమి జరుగుంటాయో మనం వచ్చేసి వాటిని అధ్యయనం చేయడము జరుగుతుంది. ఏ విధంగా అంటే మానవుని వ్యక్తిగత లేక సామూహిక కృత్యాల పరిణామాల నుంచి మానవ సమాజ ప్రగతికి తోడ్పడుతుంది లేదా హానికారక వాతావరణము తయారవుతుంది. వీటిలో వచ్చేసి వ్యక్తిగత, తర్వాత సామాజిక, తర్వాత ఇవన్నీ మన యొక్క వ్యక్తిగతంగాను మనకు అన్నిటినీ ఇవన్నీ తయారవుతాం అనమాట. దాని పరిణామము మన నిత్య జీవితంపై పడుతుంది. సో ఉదాహరణకు ఏదైనా గ్రామంలోని ప్రజలు ఎప్పుడైతే కలిసికట్టుగా ఒకరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారో, అన్ని పనులను నెరవేర్చుకుంటూ ఉంటారో, అప్పుడే ఏమవుతుంది, ఆ యొక్క గ్రామం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది, ఉత్తమంగా ఉంటుంది. అదే గ్రామంలోని ప్రజల మధ్య కొన్ని కారణాల వల్ల ఐకమత్యం అనేటువంటి కొరవడింది అనుకోండి, ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటూ వాళ్ళ ప్రాణాలను వాళ్ళు పోగొట్టుకుంటూ ఈ విధంగా గ్రామీణ అభివృద్ధిలో ఎటువంటి అడ్డంకులు అనేటువంటిది చాలా వరకు ఏర్పడతాయన్నమాట. కాబట్టి మనం వచ్చేసి అన్నిటినీ కలిసికట్టుగానే సామూహిక కృత్యాలను మనము వాటిని తయారవుతూ ఉంటాయన్నమాట. భూతకాలంలో మానవ సమాజం ఎలా ఉండేది, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండేవి, పనులు ఏ విధంగా ఉండేవి మరియు పనుల యొక్క పరిణామాలను పరిశోధించి అనేక ప్రశ్నలకు చరిత్ర అనేటువంటిది జవాబులు వెతుకుతుంది. చరిత్ర అధ్యయనం వల్ల మానవ సమాజాభివృద్ధికి అనుకూలమైనటువంటిది ఏమిటి, ప్రతికూలమైనటువంటి ఏమిటి అనేటువంటి అంశాలపై అధ్యయనం చేయడము సాధ్యమవుతుంది. ఈ యొక్క చరిత్ర గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. అంటే మనకు వీటి వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా జీవించి ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉండుంటారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వాటి గురించి అనేకమైనటువంటి విషయాల గురించి మనము తెలుసుకుంటామన్నమాట. సో వర్తమాన కాలంలో మనము ఎలా నడుచుకుంటే భవిష్యత్తులో బాగుగా జీవించవచ్చు అనేటువంటిది కూడా అవి మనకు సహాయపడతాయి అనేది కూడా చరిత్ర అధ్యయనం ద్వారా తెలుస్తుంది. భూతకాలంలో జీవించినటువంటి మహనీయుల చరిత్ర నుంచి స్ఫూర్తి మరియు ప్రేరణలను కలిగించేటువంటి పని కూడా చరిత్ర చేస్తుంది. అంటే వాళ్ళ ద్వారా మనం వచ్చేసి వాళ్ళలాగా మనం జీవించాలి అనేటువంటి వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. చరిత్ర వలన మరియు ఇతర సంస్కృతులలో జరిగినటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు మరియు మానవ సంస్కృతి యొక్క అభివృద్ధి గమనము తెలుస్తుంది. ఏ విధంగా ఆ కాలంలో వచ్చేసి ఇచ్చిపుచ్చుకునేటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా మనము
మనము గమనించవచ్చు. అలాగే మానవుల జీవన పద్ధతుల్లో ఎలాంటి మార్పులు జరుగుతూ వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు. ప్రతి గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేక చరిత్ర అనేటువంటిది ఒక్కొక్క దానికి ఉంటుందన్నమాట. అలాగే భూమిపై గల కొండలు, జలాశయాలు, జీవసృష్టి, మానవులకు తమదైనటువంటి ఒక చరిత్ర అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక చరిత్ర ఉండేటప్పుడు దేశానికి చరిత్ర ఉండదా, లేదా వచ్చేసి ఒక పర్వతానికి చరిత్ర ఉండదా, లేదా ఒక్కొక్క రాష్ట్రానికి చరిత్ర ఉండదా, జిల్లాకు చరిత్ర ఉండదా, ఒక్కొక్క ప్రదేశానికి చరిత్ర అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి శాస్త్రానికి ఒక చరిత్ర అనేటువంటిది ఉంటుంది. దాని ఆధారంగా మానవ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చిన అనేక శాస్త్రీయ పరిశోధనలు మరియు పరిశోధించినటువంటి శాస్త్రజ్ఞుల వివరాలు మనకు లభిస్తాయన్నమాట. సరే, భూతకాలము మరియు భవిష్యత్ కాలంలో భూతకాలము, వర్తమాన కాలం మరియు భవిష్యత్ కాలము ఇవి వివిధ సంఘటనలను అఖండమైనటువంటి గొలుసుకట్టులా కలుపుతూ ఉంటాయన్నమాట. ఏ విధంగా అంటే, స్వతంత్రం సంపాదించడానికి భారతీయులు ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇది ఒక చారిత్రకమైనటువంటి ఒక కృత్యము. అందువలన మనకేం లభించింది? 15 ఆగస్టు 1947 రోజున మనకు భారతదేశం స్వతంత్రం అనేటువంటిది పొందింది. కాబట్టి స్వాతంత్ర ప్రాప్తి సంఘటనకు స్వాతంత్ర పోరాట కృత్య ఫలితం అనేటువంటి చెప్పుకోవచ్చు. కాబట్టి ఎంతోమంది మహానుభావులు వాళ్ళు పోరాడినటువంటి పోరాటం వలన మనకునేటువంటిది స్వతంత్రం అనేటువంటిది మనకు వచ్చింది. వాళ్ళ యొక్క ఫలితం వల్లనే స్వతంత్రం అనేటువంటిది మనకు వచ్చింది. అదే కాకుండా మన చుట్టుపక్కల జరిగేటువంటి అనేక సంఘటనలు ఈ విధంగా మనం పూర్వం చేసినటువంటి పనులతో, కృత్యాలతో జత చేయబడి ఉంటాయి. అందువలన గతంలో చేసినటువంటి అనగా భూతకాలంలోని పనులపై భవిష్యత్ కాలం ఆధారపడి ఉంటుందని కూడా తెలిసి వస్తుంది. చరిత్ర అధ్యయనము నుంచి మనము దీన్ని తెలుసుకుంటాము. ఉదాహరణకు, చాలా కాల క్రితము మానవుడు చుట్టుప్రక్కల పరిసరాల్లో దొరికే వస్తువుల నుంచి ఆయుధాలను తయారు చేసి కళను నేర్చుకున్నాడు అనమాట. అగ్నిని ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. ఈ విధంగా తెలుసుకున్నాడు. భూతకాలంలో పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక విషయాలని తెలుసుకున్నాడు. అనంతరము అతడు చక్రాన్ని కనుక్కున్నాడు. తర్వాత తరం వారు ఇలాంటి విషయాలపై శ్రద్ధ చూపారు. మానవుని యొక్క శారీరక, మానసిక వికాసంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి అనేటువంటిది చెందుతూ వచ్చింది. బాగా డెవలప్మెంట్ అనేటువంటిది వచ్చిందనమాట. ఈ ప్రక్రియ ఇంతకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది, ఇంకా సాగుతూనే ఉంది. కాబట్టి భూతకాలంలోని పరిశోధనల మూలంగానే తర్వాత కొత్త పరిశోధనలు చేయడం సాధ్యమైంది. ట్యాబుల నుంచి ల్యాప్టాప్ల వరకు ఇవన్నీ వచ్చేసి వంట సామాగ్రిలు, గ్యాస్, తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి కొత్త విషయాలను వచ్చేసి వర్తమాన కాలంలోని పరిశోధనలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనము ఎన్నో విషయాల్ని కనుక్కోవడము జరిగింది. చరిత్రనే మనకు ముఖ్యమైనటువంటి ఆధారం అని కూడా చెప్పవచ్చు.